మెగా డిఎస్సి మరి అదే విధంగా ఏవైతే కార్యక్రమాలు విద్యాశాఖ తరఫున చేస్తా ఉన్నారు, ఎవరెవరైతే లంచాలు తీసుకొని డిఎస్సి రూల్స్ మార్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారో ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి సరైన విధానంలో అర్థం కాని సమయంలో శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు శాసన మండలిలో లేవనెత్తినటువంటి ప్రశ్నలు, మరి అదే విధంగా బయట పత్రికల ద్వారా ప్రజలకు ఆయన వివరించిన తీరు విన్న తర్వాత ఇక్కడ జరిగినటువంటి మోసం ప్రతి ఒక్క విద్యార్థికి అవగాహన అయిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు వేల మంది విద్యార్థులు అర్హత కలిగినటువంటి వాళ్ళు అయ్యా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు అర్హత ఉంది అని చెప్పినా కూడా కేవలం స్పోర్ట్స్ కమిటీలని స్పోర్ట్స్ కోటాలని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎప్పుడైతే రూల్స్ కు విరుద్ధంగా వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందో మరి ఆ నిరుద్యోగులందరూ ఎవరైతే అర్హత కలిగినారో వాళ్ళందరూ కూడా ఇదేమి దౌర్జన్యం, ఇదేమి అక్రమం అని చెప్పి వాళ్ళందరూ కూడా రోడ్లలోకి రావటం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు పరీక్షా పత్రాలు లీక్ అయినటువంటి సందర్భంలో విద్యాశాఖ మంత్రిగా నైతికత కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు నారా లోకేష్ గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అతను బాధ్యతతో రాజీనామా చేయాల్సిన అవసరం ఉండగా ఇవన్నీ మాకు సంబంధమే లేదు, మేము చాలా బాగా చేసామని నిస్సిగ్గుగా చెప్పటం చూసిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కానివ్వండి, అదేవిధంగా యువజన విభాగం ఆ నష్టపోయినటువంటి విద్యార్థులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్సిలో వారందరికీ మద్దతుగా ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రజా పోరాటాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలి. ప్రజలందరికీ జరిగిన విషయం తెలిసిన తర్వాత, జరిగిన మోసం తెలిసిన తర్వాత ఈరోజు నారా లోకేష్ని రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డికైనా సమాధానం చెప్తాము, ఆయన రమ్మనండి అని పిలిచినటువంటి నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలా మీకు శాసన మండలి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలకి నీకు దమ్ముంటే సమాధానం చెప్పు, లేకపోతే తల వంచుకొని రాజీనామా చేసి వెళ్లాల్సిందిగా మేము మనవి చేస్తూ ఇటువంటి ప్రజా పోరాటాలకి ప్రజాపక్ష పోరాటాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.